సోదరిమణులారా, ఒక్క నిమిషం ఆగండి. మీరు ఎప్పుడూ అందరికీ అవును చెప్పి రాత్రంతా ఒంటరిగా ఏడుస్తున్నారా? ప్రజలు మీ మంచితనాన్ని చూసి నవ్వుతుంటే మీ గుండెలో బాధ పెరుగుతోందా? అయితే ఈరోజు మీ జీవితం మారిపోతుంది. చాణక్యుడు చెప్పాడు, స్త్రీబలం హృదయంలో కాదు, తెలివిలో ఉంటుంది. మంచితనం బలహీనత కాదు, కాని దాన్ని రక్షించుకోలేకపోతే అది బలహీనతే. ఈ వీడియోలో మీరు మంచి అమ్మాయి నుంచి తెలివైన, శక్తివంతమైన, ఎవరూ తేలికగా తాకలేని స్త్రీగా మారతారు. రెడీనా? ఫైర్ ఆన్! ఇప్పుడే మొదలుపెడదాం. చాణక్యుడి మాటలతో మొదలుపెడదాం. ప్రపంచం హృదయంపై కాదు, హేతువుపై నడుస్తుంది. మీరు ఎంత ఇచ్చినా, ఎంత ఓర్చుకున్నా ప్రజలు మీ విలువ తెలుసుకోరు, మీరు సరిహద్దులు పెట్టకపోతే. ఒక అమ్మాయి పేరు రీమా. ఆఫీసులో అందరి పని తానే చేసేది, ఇంట్లో అందరికోసం బతికేది. కాని ప్రశంసలు, సపోర్ట్, గౌరవం ఏమీ రాలేదు. ఆమె భర్త, నువ్వు ఎక్కువ ఎమోషనల్ అవుతావు అనేవాడు. అత్తామామలు, ప్రతీదీ హృదయంలోకి తీసుకుంటావు అనేవారు. తల్లిదండ్రులు, రాజీపడాలి బాబూ అనేవారు. రాత్రంతా దిండులో ముఖం పాతేసుకొని ఆమె అడిగేది ఒకే ప్రశ్న, నా తప్పెక్కడా? ఒకరోజు ఆమెకొక చిన్న వాక్యం కనిపించింది, మీరు ఇవ్వడం నేర్పినంత గౌరవం ప్రపంచం మీకిస్తుంది. ఆ రోజు నుంచి రీమా మారింది. ఆమె తక్కువ మాట్లాడింది, ఎక్కువ ఆలోచించింది. ప్రతిదానికి స్పందించదు, కాని స్పందించినప్పుడు అందరూ షాక్ అయ్యారు. ఆమె నేర్చుకుంది, తెలివైన స్త్రీ అంటే అబద్ధం చెప్పడం కాదు, ఎవర్నీ హర్ట్ చేయడం కాదు, మీరు మోసపోకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడం. ఇప్పుడు మరో స్టోరీ, నేహా వర్సెస్ పూజ. నేహా ఆఫీసులో అందరి పని తానే చేసేది. ఎక్స్ట్రా వర్క్ అడిగితే అవును అనేది. పూజ తన పని పూర్తి చేసి స్మార్ట్గా బౌండరీస్ పెట్టేది. ప్రమోషన్ వచ్చినప్పుడు పూజకు. నేహా ఒంటరిగా కూర్చుని ఆలోచించింది, నేను ఇంత చేశాను కదా, ఎందుకు రాలేదు? చాణక్యుడి సూత్రం, కష్టపడడం మంచిదే, కాని మూర్ఖత్వంగా కాదు. మీ శక్తిని సరైన చోట పెట్టండి. ఇంకో స్టోరీ, శాలిని. ఆమె ఎప్పుడూ మౌనంగా ఉండేది. ప్రజలు ఆమెను బలహీనంగా చూశారు. కాని జీవితం మలుపు తిరిగినప్పుడు ఆమె నిలబడింది. ఎందుకంటే ఆమె నిశ్శబ్దంగా అంతా గమనించింది, సరైన సమయం కోసం వెయిట్ చేసింది. చాణక్యుడు చెప్పాడు, నిజమైన బలం శబ్దంలో కాదు, సమయం తెలిసిన నిశ్శబ్దంలో ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించండి, తెలివైన స్త్రీ ఎలా ఉంటుంది? అందరికీ అందుబాటులో ఉండదు. ప్రతి మెసేజ్కి లాంగ్ రిప్లై ఇవ్వదు. ప్రతి కాల్కి వెంటనే అటెండ్ చేయదు. ఎందుకంటే ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటే విలువ పోతుందని ఆమెకు తెలుసు. ఆమె ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటుంది. ఎందుకంటే డబ్బు లేకుండా గొంతు బలహీనపడుతుంది. ఆమె శరీర భాష, కళ్ళు, నడక అన్నీ ఆత్మవిశ్వాసం చూపిస్తాయి. ఆమె ఒంటరితనాన్ని భయపడదు. ఒంటరితనం ఆమె బలం. చాణక్యుడి గొప్ప మాట, తెలివైన స్త్రీ ప్రమాదకరంగా నిశ్శబ్దంగా ఉంటుంది. ఎందుకంటే ఆమెను విచ్ఛిన్నం చేయడం అసాధ్యం. సోదరి, ఈ రోజు నుంచి మీరు మిమ్మల్ని ఎంచుకోండి. మీరు ఎవరో మీకు తెలుసు. ఎవరి సర్టిఫికేట్ అవసరం లేదు. వ్యాఖ్యలో రాయండి, నేను నన్ను ఎంచుకుంటున్నాను. ఈ వీడియో లైక్ చేయండి. ఒక అమ్మాయి జీవితం మార్చాలనుకుంటే షేర్ చేయండి. తెలుగు లైఫ్ నీతిని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని లైఫ్ చేంజింగ్ నీతుల కోసం. గుర్తుంచుకోండి, సంతోషం యాదృచ్ఛికం కాదు, అది తెలివైన నిర్ణయం. మీ జీవితం మీ చేతుల్లో ఉంది. ఇప్పుడే మార్చండి. జై హింద్.